నమస్కారం. యామూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఈరోజు ఈ వారం ఫలితాల్లో ముఖ్యంగా ముందుగా మేషరాశి ఫలితాలు చూద్దాం. ముందుగా ప్రథమమైనటువంటిది మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. చేసేటటువంటి ప్రయత్నములన్నీ కూడా ఫలిస్తాయి. కార్యసానుకూలత, అలానే మిత్రులతో కొంత పరస్పర వైషమ్యం ఉండేటటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా ఆర్థిక లావాదేవీల్లో కొంచెం ఆర్థిక పరంగా ఇబ్బందులు, రుణము చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన విషయాలంతా కూడా అనుకూలంగానే ఉన్నది. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించటం వల్ల కానివ్వండి, ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయటం మంచిది. చేసుకున్నట్లయితే కొంత ఉపశమనం కలిగి మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారులకు, విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యలో వృద్ధి చెందుతారు. పిల్లలైనట్లయితే మొత్తం మీద అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృషభ రాశి, మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే అలసట, దూర ప్రయాణాలు చేయవలసి రావటం, వాహన విషయాల్లో, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఫోటోగ్రఫీ వీళ్ళందరికీ కూడా. విద్యార్థులకి కొంత అగమ్య గోచరంగా ఉంటుంది. వారు నూతనంగా విద్యలో ఏ కోర్సుల్లో ప్రవేశాల్లో చేరాలి అనేటటువంటిది వారికి వారే స్థిమితం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కుటుంబంలో స్వల్ప వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఆర్థిక పరంగా కొంత పుంజుకోగలుగుతారు. మొత్తం మీద పరిమితులు, హద్దులకు లోబడి మాట్లాడటం, ప్రతిదీ కూడా పెద్దవారిని సంప్రదింపులు చేసి పెద్దవారితో నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగినట్లయితే ఫలితాలు పొందవచ్చు, మంచి ఫలితములు పొందవచ్చు. వీరికి ఆదిత్య హృదయం, అది కనుక శివునికి శివాలయానికి వెళ్ళి తప్పనిసరిగా శివాభిషేకం గావించినట్లయితే కొంత ఉపశమనం కలిగి మంచి జరిగే సూచనలు గోచరిస్తుంది. మిథున రాశి, మిథున రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రాజకీయ వ్యవహార శైలిలో వారికి మంచి జరిగే అవకాశం ఉంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది. వీటితో పాటుగా వారు వేసేటటువంటి ప్రతి అడుగు
తలపెట్టిన కార్యక్రమాల్లో ముందడుగు వేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీల్లో వృద్ధి చెందుతుంది. స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. అలానే ఉద్యోగ, విద్య, పోటీ పరీక్షలలో విద్యార్థులు ఫలితాలు సాధిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి ఉన్నాయి. మొత్తం ఇది ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఉష్ణ శరీరం అతి వేడి వలన కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. చల్లని పానీయం లాంటివి, స్వల్ప ఔషధ సేవలు చేసుకోవటం అనేటటువంటివి ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని చెప్పవచ్చు. వీరికి కూడా చేసేటటువంటి కార్యక్రమాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. మీరు ప్రయత్నం చేసే నూతన వ్యాపారాలు మీకు లాభసాటిగా ఉంటాయి, ఫలిస్తాయి. అలానే వ్యాపార లావాదేవీల్లో అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ వృద్ధి బాటలో నడుస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీ మీద గతంలో ఉన్నటువంటి ఏమైనా అపోహలుంటే ఆ అపోహలన్నీ కూడా తొలగిపోయి మంచి పేరును సంపాదించుకునే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారిలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పూజ అవసరం లేదు, కానీ నిత్యము చేసుకునేటటువంటి దీపారాధనలు, మీరు పఠించేటటువంటి దేవతా నామాల్ని యథావిధిగా చేసుకోవచ్చు. శివదర్శనం సాయంకాలం పూట ప్రదోషకాలంలో చేసినట్లయితే ఉత్తమం. సింహరాశి ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం కంటికి సంబంధించినటువంటి సమస్యలు, ఇబ్బందులతో కొంత అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు అవసరం. జీర్ణక్రియకు సంబంధించినటువంటి, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంత ఉండే అవకాశాలు ఉన్నాయి. స్వల్ప ఔషధ సేవ తప్పదు. ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు ధైర్యంగా ఉండేటటువంటి వారు మానసికంగా కృంగిపోతూ కొంచెం అధైర్యం మీలో లోపిస్తుంది. కాబట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ప్రతి చిన్నదానికి అనుమానము, భయపడటం అనేది ఏర్పడే సూచనలు కొద్దిగా ఉన్నాయి. పెద్ద వయసు కలిగిన వారికి అయినట్లయితే ఆందోళన చెందనవసరం లేదు. తదుపరి వారం కూడా మంచిగా ఉండే అవకాశం ఉన్నది. ప్రతి వారం ఇలా ఉండే సూచనలు ఉండవు. ఈ ఒక్క వారం కొంచెం ఆరోగ్య విషయంలో, ఆహార నియమాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు వహించినట్లయితే మంచిది. మీరు చేసేటటువంటి కార్యాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని కొంత కాలం వాయిదా వేసుకోవటం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో కొంచెం మందకొడిగా సాగుతుంది. వ్యాపార లావాదేవీలు చేసేటటువంటి వారికి వ్యాపారంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంత ఆగి తగ్గి నిదానంగా ముందుకు సాగినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. కన్యా రాశి ఈ రాశి వారికి ఈ వారం కూడా అనుకూలంగా అయినటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. అలానే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం బోన్స్కు సంబంధించినటువంటి, నరమ్స్కు సంబంధించినటువంటి ఇబ్బందులతో, కొంత రుగ్మతలతో బాధపడేటటువంటి అవకాశాలు, కళ్ళు తిరగటం లాంటివి, మైగ్రేషన్, హెడేక్స్ ఇట్లాంటివి ఆరోగ్య సమస్యలతో కొంత స్వల్ప ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆహార నియమాల్లో సమయపాలన పాటించటం అనేటటువంటిది ఉత్తమం. మీరు చేసేటటువంటి తలపెట్టినటువంటి కార్యక్రమాలు మీకు సఫలీకృతం అవుతాయి. ఆర్థిక లావాదేవీల్లో అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. అలానే
కుటుంబాల్లో బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ వారమంతా కూడా కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం గోచరించే ఉన్నాయి. విద్యార్థులకి అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. తులారాశి ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలతో కొద్దిపాటి స్వల్ప ఘర్షణలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు అవసరం. తగ్గి ఉండటం అనేటటువంటిది మంచిది. అలానే ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో మాత్రం అనుకూలంగా కనిపిస్తుంది. నూతన కార్యక్రమాలని ఏవైనా సరే తలపెట్టినటువంటివి తప్పనిసరిగా జయం పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అదే ఈ వారంలో ఉన్నటువంటి వారికి సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా మీకు మంచి పేరును గడించవచ్చు అవకాశాలు ఉన్నాయి. గతంలో ఆగిపోయినటువంటి పనులు కొన్ని ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ వారంలో కొంత మీకు నెరవేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే పరిమితులలో లోబడి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించినట్లయితే లిమిట్గా మాట్లాడుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇవి ఈ రాశి వాళ్ళకి ఈ వారం జరిగేటటువంటి ముఖ్యమైన మంచి ఫలితాలు. వృశ్చిక రాశి ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఆర్థిక లావాదేవీల్లో పరిపుష్టిగా కనబడుతున్నాయి. పిత్రార్జితం లాభిస్తుంది. సోదర సోదరీమణులతో విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసేటటువంటి నూతన కార్యాలు సఫలీకృతం అవుతాయి. వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం. అలానే మీ కుటుంబంలో సంతానానికి సంబంధించినటువంటి కొద్దిపాటి విచారం ఉంటుంది. మిగిలినటువంటి అన్ని విషయాల్లో మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఈ వారం మీకు మంచిగా ఉందని చెప్పవచ్చు. కొంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ శివారాధన చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉపశమనం కలిగి ప్రతినిత్యము కూడా శివాలయ దర్శనం కానీ చేసినట్లయితే ఉపశమనం కలిగి మంచి ఫలితాలు పొందవచ్చు. ధనస్సు రాశి ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం కొంచెం ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంచెం ఉన్నాయి. జీవిత భాగస్వామి మధ్య కొంచెం విభేదాలు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఉన్నాయి. గతంలో మీకు ఇవ్వవలసినటువంటి ధనం రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఇప్పుడు కొంత అందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన గృహ నిర్మాణాలకి ప్రయత్నాలు చేస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే ఈ వారంలో మీకు ఒక సర్ప్రైజ్ అనుకోనుకునే తలవని తలంపుగా ఒక మంచి శుభవార్తని మీరు వింటారు. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది. విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం పారాయణ నిత్యం ఉదయం కూడా కనుక మీరు గావించుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. మకర రాశి ఈ రాశి వారులను చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. సప్తమంలో గురు శుక్రుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. భాగస్వామి ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. అది వ్యాపార భాగస్వామి వలన కానివ్వండి, జీవిత భాగస్వామి వలన కానివ్వండి, అటువైపు నుంచి ఆర్థిక చేయూత మీకు తోడ్పాటు కాగలదు. అలానే
ఉద్యోగ ప్రయత్నములు గనక ఎవరైనా ఈ రాశికి సంబంధించిన వారు చేసిన వారు ఉన్నట్లయితే వారికి కూడా సత్ఫలితాలు పొందే పరీక్షల్లో మంచి ర్యాంకును సాధించే అవకాశాలున్నాయి. విద్యార్థులకు మంచిగా ఉంటుంది. అపరాలకు సంబంధించినటువంటి ధాన్యాల్లో ధరలు అధికంగా ఉంటాయి. లాభాల బాటలో ఉంటారు వ్యాపారస్తులు. ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి కంప్యూటర్కు సంబంధించినటువంటి వాటిలో మరింత తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయటం, నిత్య దర్శనం, ఆంజనేయ స్వామి వారి దర్శనం కనుక చేసుకున్నట్లయితే సత్ఫలితాలని పొందవచ్చు. కుంభరాశి. ఈ రాశి వారిని చూసుకున్నట్లే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారు కొంచెం పట్టుదలతో కలిగి ఉంటారు. ఈ వారం అంతా కూడా తను చెప్పిందే పనే నెరవేరాలని అదేటటువంటి భావనతో కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారికి కొంత ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. రుణములు తీరవకపోగా రుణ ఒత్తిళ్లు మీకు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే తన అనుకున్నదే నెరవేరాలి అనేటటువంటి పట్టుదలని విడనాడాలి. పెద్దలు గురువులని గనక ఆశ్రయించి వారిని అనుకూలించిన ద్వారా వారి యొక్క సలహాల మేరకు నడుచుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. తనకు ఎంత తెలిసినా కానీ ఈ రాశి వాళ్లకు పెద్దల సలహాల మేరకు ఉన్నట్లయితే తప్పనిసరిగా సఫలీకృతం అవుతుంది. లేని యెడల ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దుర్గా సూక్త పారాయణం కానివ్వండి, దుర్గా సప్త శ్లోకి కానీ పఠనం చేసినట్లయితే మంచి ఫలితాలని పొందవచ్చు. మీనరాశి. మీనరాశిని చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. సంతాన సంబంధించినటువంటి విషయాలలో మంచి ఫలితాలు పొందగోరుతారు. ఆర్థిక లావాదేవీలు కొంచెం పుంజుకుంటాయి. నూతన స్థిర చరాస్తులు క్రయ విక్రయాలు చేస్తారు. అందులో లాభ్యం పొందుతారు. ఆర్థిక లావాదేవీల్లో గతం కంటే కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. బంధుమిత్రుల కలయిక ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఈ వారం అంతా కూడా. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. మీ ప్రణాళికలో చేయు కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటే ఆ మార్పుల వలన మీకు సత్ఫలితాలు ముందు ముందు పొందబోతారు. మొత్తం మీద అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశివారు లలితాస్త్ర సహస్రనామ పారాయణం కానివ్వండి, విష్ణు సహస్రనామ పారాయణం కనుక గావించినట్లయితే నిత్యము ఇంట్లో చేసుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా అవకాశం ఉంటే శనికి ఒకసారి తైలాభిషేకం చేసుకున్నట్లయితే మంచిది. ఇవి ఈనాటి ఈ వారం రాశి ఫలితాలు. నమస్కారం.